కనకధార రెండవ శ్లోకం. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. ఇక్కడ అమ్మవారి చూపుల్ని మరింతగా వర్ణిస్తున్నారు శంకరాచార్యుల వారు. ముగ్ధ ముగ్ధ అంటే ఆకర్షణీయమైన, అందమైన, ప్రేమపూర్వకమైన. ముగ్ధాముహుర్విదధతి వదనే మురారే, ఆమె యొక్క చూపులు అందంగా, ఆకర్షణీయంగా, ముగ్ధ మనోహరంగా అంటాం చూసారా, అది ఆకర్షణీయంగా ఉన్న చూపులు వదనే మురారే. మురారి అంటే మహావిష్ణువు. ఆ స్వామి యొక్క ముఖార విందంపై దృష్టి నిలిపి అమ్మవారి చూపులు ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? ప్రేమత్రప, ప్రేమగా చూస్తూ ఉంది. త్రప, త్రప అంటే సిగ్గు. ప్రేమతో, సిగ్గుతో అమ్మవారు స్వామిని చూస్తూ ఉంది. ఆ చూపులు స్వామిని తాకుతూ ఉన్నాయి. స్వామి నుంచి వచ్చిన చూపులు అమ్మవారిని చూస్తూ ఉన్నాయి. ప్రేమత్రప ప్రణిహిత అని గతాగత అని, అటువైపు వెళ్ళినటువంటి చూపులు ఇటు వస్తున్నాయి అమ్మవారి వైపు. అమ్మవారి నుంచి వస్తున్న చూపులు స్వామిని తాకుతూ ఉన్నాయి. గతాగత అని వస్తూ వెళ్తూ ఉన్నాయి. ఇవి స్వామి అలా పడుకొని ఉన్నారు శేషసాయి పైన, శేషశల్పంపై. అమ్మవారి పాదాలు ఒత్తుతూ ఉంది. అమ్మవారి దృష్టి అంతా కూడా స్వామి ముఖార మీద ఉంది. అమ్మవారి చూపులు ప్రేమపూర్వకంగా, కొంత సిగ్గుతో, ఆకర్షణీయంగా, అందంగా ఉన్నాయి. ఆ చూపులు స్వామి ముఖార విందంపై దృష్టి నిలిపి ఉన్నది. స్వామి అమ్మవారిని చూస్తూ ఉన్నాడు. ఇటు వెళ్ళిన చూపులు తగిలి మళ్ళీ ఇటు వస్తున్నాయి. ఈ రెండు చూపులు మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ, ఒక మాలలాగా ఏర్పడి ఒక సర్కిల్ లాగా ఉన్నాయి. మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామేశ్రియం దిశతు సాగర సంభవాయ. మా వైపు ఆ చూపులు కాస్త మరల్చు తల్లి. సాగర సంభవాయ అంటే అమ్మవారు క్షీరసాగర మందనంలో జన్మించారు కదా, అలా ఉన్న తల్లి కదా నువ్వు. ఆ చూపులు మా వైపు తిప్పు తల్లి. మాలగా అటు ఇటు వస్తున్నటువంటి ఆ చూపులు మా వైపు ప్రసరించమ్మా అని అడుగుతున్నారు. ఇక్కడ త్రప అనేది సిగ్గుతో ఉన్నట్టు, సిగ్గుతో చూస్తుంది. ఇంకొకటి సాగర సంభవాయ, అమ్మవారు యొక్క ఉద్భవం ఎలా వచ్చింది. ఇది ఒకసారి మహాలక్ష్మి దుర్వాస మహామునికి ఒక మాల ఇచ్చారు. అది లక్ష్మీప్రసాదంగా ఆయన తీసుకెళ్తూ ఉంటే ఆయన దేవలోకం వెళ్ళాడు. ఇంద్రుడికి ఆ మాలని బహుకరించారు. ఆయన తన దగ్గర ఉంచుకోకుండా ఐరావతానికి ఇచ్చాడు. ఆ మాలను ఐరావతం కింద పడేసి తొక్కేసి, దానికి ఈ దుర్వాస మహర్షికి కోపం వచ్చి ఈ లక్ష్మి అంతా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందని శపించారు. మహర్షి శాపవశాత్తు మహాలక్ష్మి, స్వర్గంలో ఉన్నటువంటి మహాలక్ష్మి సర్వలక్ష్మి సంపదలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అవి సముద్రంలోకి వెళ్తాయి. ఆ క్రమంలో సముద్ర మథనం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంలో సాగర సంభవాయ అంటే ఈ సాగరం గంధమదన పర్వతాన్ని తీసుకుంటారు. అది మహావిష్ణువు కూర్మావతారంలో ఆ పర్వతాన్ని నిలబెట్టి ఉంచుతాడు. వాసుకి సర్పాన్ని దేవతలు రాక్షసులు మధిస్తూ ఉంటారు. ఆ క్రమంలో సంపదలు వస్తూ ఉంటాయి, మొత్తం బయటకు వస్తూ ఉంటుంది, మహాలక్ష్మి ఉద్భవిస్తుంది. సో ఆ కథ వైపుకి తీసుకెళ్తాం. మహాలక్ష్మి ఎక్కడ జన్మిస్తుంది, అలాగే జన్మస్థానం ఎక్కడ ఉంది, ఎక్కడ వచ్చారు, ఆ పూర్వకథలోకి ఈ శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో దాన్ని తట్టి లేపుతారు. ఇక్కడ యోగపరంగా మనం గమనిస్తే మన శ్వాస ప్రశ్వాసలు ఏదైతే మనం ఈ 7 చక్రాల వైపుకి ఈ ప్రాణశక్తి, మనం పీల్చుకున్న గాలి ఒకటి, 2 మన శరీరాన్ని నిలిపి ఉంచి ఈ చక్రప్రభ ఏదైతే ఈ మన మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, వీటిల్లో ప్రాణప్రసారాలు మన నియంత్రణలో ఉండవు, అవి జరుగుతూనే ఉంటాయి. లోపల పరమాత్మ జీవి యొక్క ఏదైతే పూర్వకర్మానుసారం ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటికి తగ్గట్టుగా వాడి యొక్క ప్రవర్తనని నిర్దేశించి ఇలా 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 జరగాలి అన్నట్టుగా జరుగుతూ ఉంటాయి. అవి ఇన్నిన్ని సెకండ్లు, ఇన్నిసార్లు అన్నట్టుగా ప్రాణప్రసారాలు జరుగుతూ ఉంటాయి.
మూలాధారంలో శ్వాస కొంత నడుస్తూ ఉంటుంది, తర్వాత స్వాధిష్టానంలో ఇంత, దాని ఆ యొక్క ప్రభావం చేత ఆ మనిషి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి, అంత వాడి బుద్ధి పూర్వం ఏదైతే కర్మ అయితే చేస్తాడో దానికి తగ్గట్టుగా దాన్ని దీంట్లో నడిచేలా చేస్తుంది. అది జరిగేలా చేసేది ఈ లోపల ఉన్న ప్రాణశక్తి. అంటే ఇక్కడ ఏదైతే సముద్ర మథనం ఏదైతే ఉందో ఎలా పైకి ముందుకి వెనక్కి లాగుతుంటే ఇక్కడ శ్వాసగా మనం గ్రహించాలి దీని అర్థాన్ని. కిందికి పైకి ఏదైతే మనకి శ్వాస ప్రశ్వాసాల ద్వారా వస్తుందో అది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. అది ఎలా నడుస్తూ ఉంటుంది? ఆ పరమాత్మ పైకి దృష్టి ఉంచి పరమాత్మ ఏదైతే లోపలైతే ఆత్మస్వరూపంగా ఏదైతే ఉందో, ఏదైతే డిజైన్ చేయబడి ఈ కార్యక్రమాలు జరగాలని నిర్ణయించబడి ఉందో దాని సంకల్పానుసారం ఈ ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది. అత్యంత అపరిమితమైనటువంటి ఆ శక్తి ఇలా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న జీవుడు తల్లి అటు కాదు, నా వైపు చూడు, నా ఇబ్బందులు చూడు, నన్ను నా వైపుగా నాకున్న ఈ ఇబ్బందిని తొలగించు అని చెప్పేసి ఆ దివ్యశక్తిని అడగటం యోగపరంగా దీని అర్థం. ఏదైతే ఈ ప్రాణశక్తి ఏదైతే కుండలిని శక్తి కిందకి పైకి తిరుగుతూ ఉందో అది నా వైపుకి రా అమ్మా, నాకున్న ప్రజెంట్ ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే దుష్కర్మ వల్ల నేనైతే పెట్టుకున్నానో, ఏదైతే ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నది పోవాలి అన్నట్టుగా. అంటే ఒక్కొక్క శ్లోకంలో మనకి దీని అర్థం సవివరంగా వస్తుంది. సో లక్ష్మీదేవి యొక్క పుట్టుక లక్ష్మి ఆ ఎనర్జీని ఇలా చెప్పడం జరిగింది. ఇలా రెండవ శ్లోకంలో ఇక్కడ సాగర సంభవాయ అనేటువంటి పదంలో అక్కడ తీసుకొచ్చారు. ఇలా మనం అర్థం తీసుకోవాలి.